ఒకప్పుడు భారతదేశంలో వాషింగ్ పౌడర్ అంటే కేవలం నిర్మా మాత్రమే. 60% మార్కెట్ షేర్తో రారాజుగా వెలిగిన ఈ బ్రాండ్ ఇప్పుడు 10%కి ఎందుకు పడిపోయింది? తక్కువ ధరకే క్వాలిటీ ఇవ్వడం వల్ల సక్సెస్ అయిన నిర్మా, అదే తక్కువ ధర వల్ల ఎలా ఫెయిల్ అయిందో తెలుసా? 1969లో కర్సన్భాయ్ పటేల్ అత్యంత తక్కువ ధరకే నిర్మాను లాంచ్ చేశారు. ఆ సమయంలో భారతీయుల ఆదాయం తక్కువగా ఉండటంతో నిర్మా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1988 నాటికి భారత్లో అమ్ముడయ్యే ప్రతి 10 ప్యాకెట్లలో 6 నిర్మావే ఉండేవి. కానీ 2000 సంవత్సరం తర్వాత భారతీయుల ఆదాయం పెరిగింది. ప్రజలు క్వాలిటీ కోసం వెతకడం మొదలుపెట్టారు. నిర్మా తన ధరను మార్చకపోవడంతో జనం దానిని ఒక తక్కువ రకం చూడటం మొదలుపెట్టారు. ప్రీమియం కస్టమర్లు సర్ఫ్ ఎక్సెల్ వైపు వెళ్ళిపోగా తక్కువ ధర కోరుకునే కస్టమర్లను ఘడీ డిటర్జెంట్ ఎగరేసుకుపోయింది. అటు ప్రీమియం కాలేక ఇటు మాస్ బ్రాండ్ కాలేక నిర్మా ఒక పెద్ద ప్రైసింగ్ ట్రాప్లో చిక్కుకుంది. అందుకే బిజినెస్లో ఎప్పుడూ ఒకే స్ట్రాటజీ పనిచేయదు. కస్టమర్ మైండ్సెట్ను బట్టి బ్రాండ్ ఇమేజ్ను మార్చుకోవాలి.